అందరికీ నమస్కారం. నేను మీ రాగా. వెల్కమ్ బ్యాక్ టు రాగా లైఫ్ వ్లాగ్స్ ఛానల్. ఈ రోజు మనము నమ్సాన్ టవర్, ఫస్ట్ సౌత్ కొరియా కమ్యూనికేషన్ టవర్, రేడియో టవర్. అప్పట్లో నేను సౌత్ కొరియాలో మొదటగా నిర్మించిన రేడియో టవర్, అది హైయెస్ట్ టవర్ ఇన్ సౌత్ కొరియా. కొరియన్ సిరీస్ ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇది తెలుసుంటుంది. అండ్ లాస్ట్ గా డిడిపి ప్లాజా, సౌత్ కొరియా కన్స్ట్రక్షన్ మార్వెల్స్ కి అదొక ప్రతీకగా ఉంటుంది. దాన్ని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు నచ్చినవి చాలా ఉంటాయి. లెట్స్ బిగిన్ ద షో లేట్ చేయకుండా. సౌత్ కొరియాలో నాకు నచ్చిన మొదటి విషయం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. అస్సలకి క్యాబ్స్ అవసరం లేదు, ప్రైవేట్ కార్స్ అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తుందే సోల్ టవర్, నమ్సాన్ టవర్, సౌత్ కొరియా ఫస్ట్ రేడియో టీవీ కమ్యూనికేషన్ టవర్. అంటే సౌత్ కొరియా మొత్తానికి మన ఇళ్లలో ఉండే టీవీలు, రేడియోలు దీని వల్లే వస్తున్నాయి అనమాట. 1980లో నిర్మించబడింది. మీరు ఆ పైన చూసారంటే కంప్లీట్ అబ్జర్వేటరీ డెక్ అనమాట. 360 degrees అక్కడి నుంచి మొత్తం ఈ సోల్ సిటీని మొత్తం చూడొచ్చు. బేసిక్గా దాని పైకి వెళ్ళి అక్కడి నుంచి మీకు వ్యూ చూపించాలని ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర టికెట్స్ లేవు కాబట్టి మనం బయట నుంచే ఇది చూపించడానికి చూస్తాము. మరి ఎప్పుడైనా సరే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా యూస్ చేసుకుందాం ఈ ఆపర్చునిటీని. నేను మీ రాగా ఫ్రమ్ రాగా లైఫ్ వ్లాగ్స్ ఛానల్ ఫ్రమ్ సౌత్ కొరియా సోల్ నుంచి మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి నో మోటార్ వెహికల్స్, నో ఈ బైక్స్ అని. పెడలింగ్ సైకిల్స్ ఓకే, నడిచి వెళ్ళాలి మోస్ట్లీ. ఇప్పుడు మనం టోటల్ వ్యూని చూడబోతున్నాం. అక్కడికి వెళ్ళడానికి అయితే మనకి కుదరలేదు, కాకపోతే ఇక్కడ నుంచి అయితే మనం వ్యూ చూపిస్తాను. ఇదే వ్యూ. నాకు మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ ఫుల్ ఫాగ్ ఉంది, కంప్లీట్ ఫాగ్ ఉంది నా వెనక సైడ్, కానీ వ్యూ మాత్రం బీభత్సంగా ఉంది. ఇక్కడ కొన్ని స్ట్రీట్ స్టైల్ షాపింగ్స్ కూడా పెట్టినారు. ఇక్కడ డిజైన్స్ అని, ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. కూర్చొని వాళ్ళ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక పబ్లిక్ గ్యాదరింగ్స్ లేదంటే ఇక్కడ పెట్టిన కొన్ని చిన్న చిన్న స్టాల్స్ ఎలా ఉంటాయో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ ఐఎమ్ హియర్. కే డ్రామాలో ఎంతో ఇంట్రెస్టింగ్, ప్రతి ఒక్కరికి కే డ్రామా సిరీస్ చూసారు ప్రతి ఒక్కరికి నేను చూపించే ఈ సీన్స్, ఈ లొకేషన్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తెలిసి కూడా ఉంటుంది. అదే నమ్సాన్ హాట్లాన్ టవర్. సో ఇక్కడ వాళ్ళ ప్రేమికులు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా లాక్స్ వేసి వాళ్ళ లవ్ని చూపించుకుంటూ ఉంటారు అనుకుంటా. ఎన్ని లాక్స్ ఉన్నాయో చూడండి, అసలుకి ఫుల్ లాక్స్. ఎంత పొడుగుంది స్వామి బ్రిడ్జ్ అసలుకి. మనం నైట్ టైమ్స్ స్పెసిఫిక్గా ట్రిప్స్ ఉంటాయంట, అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం డే టైం వ్యూనే చూస్తున్నాం. సో ఇక్కడ మనకి షాప్ స్టాల్స్ కూడా పెట్టినారు. చిన్న చిన్న గిఫ్ట్స్, మనం కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ కావాలన్నా కానీ తీసుకెళ్ళచ్చు. బట్ మనం ఫైనల్లీ ఆ స్పాట్లో ఉన్నాము. ఫుల్ మొత్తం నింపేశారు అంతా. నేను ఇందాక కింద చూపించింది ఒక బ్రిడ్జ్ లాంటిది, ఇది మెయిన్ స్పాట్ అట్ట. ఫుల్ మెయిన్ స్పాట్ ఇది. ఇక్కడ ఎవరు వచ్చి ఎవరు ఫోటోలో పడతారో కూడా తెలియదు, అంత ఘోరంగా ఉంటారు ఫోటోలు తీసుకోవడానికి. ఇది ఒక ఫోటో స్పాట్ అని చెప్పచ్చు. ఎక్కడైనా ఫోటో స్పాట్ ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ ఇంత పెద్ద ఫోటో స్పాట్. ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటాము. చూద్దాం ఏమన్నా గిఫ్ట్స్ ఉన్నాయని. మనం నోట్ చేసాడా అది రిపేర్. కీ చైన్స్, ఫుల్ కీ చైన్స్ 18,000 10,000 మౌంట్స్ అంటే $3 అంటే $350 400. ఫుల్ కప్స్ మనకి. మనం
గిఫ్ట్స్ అయినా కొనాలంటే కన్ఫామ్గా నార్మల్ ఓపెన్ మార్కెట్ ఉంటుంది చూసారా, అలాంటి మార్కెట్లో కొనాలి. ఇలాంటి టూరిస్ట్ స్పాట్లోకి వచ్చి కొన్నామంటే ఫెయిల్ చేస్తాడు. నాకు బయట 500-600 పడేది, ఇక్కడ 3000-4000 అమ్ముతున్నాడు. ఓకే, ఎనీహౌ డన్. నమ్సాన్ టవర్ అయిపోయింది, హట్లాక్ బ్రిడ్జ్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడు డీడీపీ ప్లాజాకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం సబ్వే దిగేసి ఇటు రాగానే మనకి డైరెక్ట్గా కనిపించేది అదనమాట. మీరు చూస్తున్న ఈ డీడీపీ ప్లాజా ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే 2014లో దీన్ని ఓపెన్ చేశారు. అఫ్కోర్స్ దీన్ని మల్టిపుల్ మాల్స్ అండ్ ఎగ్జిబిషన్స్, కల్చరల్ ఈవెంట్స్ కోసము డిజైన్ చేశారనమాట. యాజ్ ఏ ఆర్కిటెక్చర్గా దీని గురించి చెప్పాలంటే దీనికి ఉపయోగించిన ప్యానెల్స్ 3D డిజైన్డ్ ప్యానెల్స్ అనమాట. ఎందుకంటే దీనిపైన డిజైన్ కూడా వాళ్ళు ఇల్యూమినేషన్ డిజైన్స్, వాళ్ళు లైట్ ప్యానెల్స్ని ఫిట్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడా దీంట్లో షార్ప్ ఎడ్జెస్ కానీ, మనకి కర్వ్స్, ఒక పిల్లర్స్ టైప్ కానీ, రెక్టాంగులర్ షేప్స్ కానీ కనపడవు. ఇక్కడ అంతా ఫ్లో డిజైన్ లా ఉంటుంది. కర్వ్స్ అండ్ ఫ్లోస్ మాత్రమే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కడ పిల్లర్స్ వాడవలేదు టోటల్ కన్స్ట్రక్షన్లో. అండ్ మీకు కనిపిస్తున్న ప్యానెల్స్ 1:4 రేషియో, అంటే 4 ప్యానెల్స్లో ఒక్క ప్యానెల్ సేమ్ సైజెస్ ఉండవు. అలాంటి ప్యానెల్స్ని వీళ్ళు డిజైన్ చేసి ఇంత పెద్ద హ్యూజ్ మాన్స్టర్ స్పేస్ షిప్ లాంటి ఒక డిజైన్ని చేసి ఫ్రంట్ సైడ్ చూపించడానికి ట్రై చేస్తారు. మరింత దగ్గరగా మీకు డీడీపీ ప్లాజాని చూపించడానికి ట్రై చేస్తున్నాను, చూసి ఆనందించండి. మనం ఇప్పుడు సోల్ సిటీ డీడీపీ M3 గేట్ దగ్గర ఉన్నాము. నా వెనకున్న స్టాచ్యూ మీరు చూసారంటే ఇది ఒక బ్రాంజ్ స్టాచ్యూ. ఇటువైపు నుంచి చూసినా కానీ అటు తిరిగి ఉన్నట్టే ఉంది, ఇటువైపు నుంచి సరే అటు తిరిగినట్టే ఉంది. ఇదే మనం ఇప్పుడు బయట నుంచి చూసిన డీడీపీ ఒక నమూనా. ఎక్కడా కూడా నేను చెప్పినట్టుగా స్క్వేర్స్, రెక్టాంగిల్స్ లేకుండా మొత్తం ఫ్లో డిజైన్ అండ్ స్క్వేర్ డిజైన్గానే, అంటే కర్వ్స్ అండ్ ఫ్లోస్ మాత్రమే ఉంటాయి చూడండి మొత్తం డిజైన్లో. ఒకసారి అలా లోపల వెళ్ళేసి వద్దాం. లోపల మొత్తం ఇలా కర్వ్స్గా ఉందన్నమాట. లోపల ఎలా ఉంటుందని చెప్పి వచ్చాను. లోపల ఈ కలరింగ్తో ఇలా ఫినిషింగ్ ఇచ్చారు. అసలు ఎంత బాగుంది చూడండి, ఏదో ఒక డ్రీమ్ వరల్డ్ లాగా. ఆ ఇల్యూమినేషన్ చూసారా, స్టెప్స్ పైన దూరం నుంచి చూస్తూ ఉంటే ఈ హార్ట్ సింబల్ ఇలా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సౌత్ కొరియాకి వచ్చి సోల్ సిటీలోకి వచ్చేసి మొత్తం చూడాలనుకుంటే మాత్రం డే 1 మీరు ఒక పని చేయండి. ఇలా ఫ్రీ రోడ్ సైడ్ మనకి అక్కడక్కడ సోల్ సిటీ టూర్ బస్ టూర్ స్టాప్స్ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళారనుకునే టికెట్స్ తీసుకుంటే వాళ్ళ ఒక బస్సులో తీసుకొని మొత్తం ఇక్కడ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా చూపించేస్తూ ఉంటారు. సో ఇండివిజువల్గా చూడడం కన్నా మీరు బస్సులో ఎక్కి వెళ్ళిపోదు. డే టైం అయితే 25, నైట్ అయితే 20. సో 25,000 ఓన్స్ అంటే మన డబ్బులో దగ్గర ఒక 2,000 అంతే. మిర్రర్స్ ఉండేవి ఉంటాయి, ఓపెన్వి ఉంటాయి, మొత్తం సిటీ టూర్ అంతా తిప్పుతాయి అన్నమాట. బెస్టే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి కనీసం ఒక ఐడియా ఉంటుంది సిటీ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని. కానీ నేనైతే డైలీ బేసిస్ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాను కాబట్టి నేను దొరికిన సాటర్డే సండేస్ కంప్లీట్గా నేనే మాన్యువల్గా కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాను. అలా కాబట్టి మీరు సిటీ చూసేదానికే వస్తే మాత్రం ఇలాంటి బస్సు ఒకటి తీసుకొని వెళ్ళండి. తెలుసుకున్నంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను. వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మరింత గట్టిగా ఫ్యూచర్లో చాలా ప్లాన్ చేయబోతున్నాము.